హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఇన్స్టెంట్ టమాటా పికెల్ ఎలా పెట్టుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. టైం వచ్చేసి మార్నింగ్ 11 అట్లా అవుతుంది. సో నేను ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అనమాట. ముందుగా అయితే నేను ఫ్రై ప్యాన్ తీసుకుని దీనిలో కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఏమీ వేయలేదు. సో పికిల్ అంటే ఇవి కన్ఫామ్గా ఉండాలి కదా. సో ఇవి ఉంటే పాడవకుండా ఉంటుంది పచ్చడి అని అంటారు కదా. సో నేను అంతకుముందు ఒక 2 times చేశాను. చట్నీ బాగుంది. సో అందుకే మళ్ళీ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది ఎక్కడెక్కడో ఉంటారు కదా, పుట్టిన ప్లేస్లో కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు, వేరే కంట్రీస్లో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఊరగాయలు లేనప్పుడు చాలా ఈజీ అవుతుందన్నమాట. సో ప్రస్తుతానికి మా పరిస్థితి అదే. మా దగ్గర ఊరగాయలు ఏం లేవు. సో నాకు పచ్చళ్ళు చాలా ఇష్టం. సో లాస్ట్ ఇయర్ అంతా ప్రెగ్నెన్సీలో ఉన్నానని తినలేదు. శ్రీ పుట్టాక శ్రీకి ఫీడ్ చేసినప్పుడు తినకూడదని తినలేదు. సో ఇప్పుడు నేను ఫ్రీ అనమాట, తినొచ్చు అని. కాకపోతే ఇప్పుడు ఇంట్లో లేవు. సో అందుకని నేను ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు చూసి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. సేమ్ అదే ప్యాన్లో టమాటా ముక్కల్ని వీలైనంత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో వాటిని ఇప్పుడు బాగా కాగిన నూనెలో వేస్తున్నాను. సో జాగ్రత్తగా వేసుకోండి. టమాటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, నూనెలో పడగానే కొంచెం చిందుతుంది అన్నట్టు. సో టమాటా వేసుకుని బాగా వేయించండి. ఈ పచ్చడికి ఏంటంటే మెయిన్ రెండు. ఒకటి వచ్చేసి ఉప్పు కారం చూసుకోవడం సరిగ్గా తెలియాలి. రెండోది టమాటా ముక్కలు చాలా అంటే చాలా బాగా ఉడికిపోవాలి. కొంచెం కూడా పచ్చిదనం ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనం దీన్ని మిక్సీ ఏమి చెయ్యము. సో మిక్సీ అవసరం లేకుండానే ఈ చట్నీ చేస్తాము. సో అందుకని టమాటా ముక్కలు చాలా మెత్తగా అయిపోవాలి. కొంచెం పచ్చిగా ఉన్నా కూడా చట్నీ తినేప్పుడు మనకి బాగోదు అన్నట్టు. సో మిక్సీ పడితే పేస్ట్లా అవుతుంది కదా. సో ఇట్లాగే మగ్గబెట్టేస్తే ఏంటంటే కొంచెం పంట కింద తగులుతూ అట్లా బాగుంటాయి అన్నమాట. మీకు లేదు మిక్సీయే కావాలి, ఇట్లా మేము తినలేమనుకున్న వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నేనైతే మిక్సీ చేయలేదు. మామూలుగా మనం టమాటా ఊరగాయని ఎండపెట్టి వాటిని మళ్ళీ తర్వాత రుబ్బి చింతపండు వేసి రుబ్బుతారు కదా టమాటా పికెల్ని. ఇలా ఏంటంటే ఇన్స్టెంట్ అనమాట. ఇది ఒక 10 days వరకు గ్లాస్ జార్లో పెడితే ఉంటుంది. సో నేను అంతకుముందు చేశాను, ఏమీ పాడవలేదు. సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా, టమాటా ఆయిల్ రిలీజ్ చేసేస్తుంది కదా. సో కనిపిస్తుందా, టమాటా ఆయిల్ రిలీజ్ చేసేస్తుంది. సో ఇప్పుడు దీనిలో యాక్చువల్గా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. నేను మర్చిపోయి ఉప్పు కారం పసుపు వేసేసాను. సో తర్వాత నాకు గుర్తొచ్చింది చింతపండు వేయలేదు అని, తర్వాత వేసాను. సో ముందు వేసుకున్న వెనక వేసుకున్న పెద్ద డిఫరెన్స్ లేదు కానీ సో మీరైతే ముందు వేసుకోండి. సో నేను ఇక్కడ వేసినాను కారం, ఉప్పు ఇంకా పసుపు. సో మనకి కారం ఎక్కువగానే కావాలి కాబట్టి నేను ఎక్కువగానే వేశాను. ఇది చట్నీలో యూస్ చేస్తారు కదా, అదే కారం అనమాట. మామూలు మసాలా కారం కాదు, ఎక్కువ స్పైస్ ఉంటుంది కదా ఆ కారం. సో అది నేను వేశాను. పసుపు వేశాను, ఉప్పు వేశాను. సో ఉప్పు తర్వాత మళ్ళీ లాస్ట్లో మనం ఒకసారి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే నేను సుమారుగా వేశాను. సో వీటిని మొత్తం బాగా టమాటా ముక్కలకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. సో ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం టమాటా మగ్గ పెట్టుకోవడానికి ఆయిల్ పడుతుంది, అలాగే తాలింపు వేసుకోవడానికి కూడా ఆయిల్ పడుతుంది అనమాట. సో వేరుశనగ నూనె అయితే టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. సో చెప్పాను కదా చింతపండు మర్చిపోయాను అని. సో ఇప్పుడు వేస్తున్నాను. చింతపండు రసం తీసి పెట్టుకొని మిక్సీ చేసుకునే వాళ్ళైతే ఇట్లా రసం కాకుండా మామూలు డైరెక్ట్ చింతపండుని టమాటా ముక్కల్లో వేసి ఉడికించేయండి. చెప్పాను కదా నేను మిక్సీ చేయట్లేదు అని. సో అందుకే నేను చింతపండు రసాన్ని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇదంతా మొత్తం దగ్గరకు వచ్చే వరకు కూడా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఇలాగే కదుపుతూ ఉంటాను. కదపడం మర్చిపోయామంటే అతుక్కుపోతుంది అన్నట్టు. సో జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. చూసారు కదా, నూనె అలా రిలీజ్ చేసేస్తుంది ఉడికిపోయిన తర్వాత ఇలాగా. సో ఇప్పుడు నేను దీన్ని కలుపుతూ ఉన్నాను. సో ఇది ఆల్మోస్ట్ దీనికి చింతపండు ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేసినట్టే. ఇప్పుడు మీరు ఇంకొంచెం ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు వేసుకోండి. దీని తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు ఇంకా మెంతులు,
సో ఇది నేను మొత్తం వేయట్లేదు, హాఫ్ స్పూనే వేశాను. మీరు తీసుకున్న టమాటాలను బట్టి మీకు కొంచెం చేదనిపిస్తుంది కదా మెంతులు, సో ఆ ఫ్లేవర్ని బట్టి మీరు వేసుకోండి. నాకు ఇక్కడ చాలా కొంచెమే అయింది టమాటాలు మగ్గిన తర్వాత, సో అందుకే నేను హాఫ్ స్పూనే వేశాను. సో అది డిపెండ్స్ కదా, ఒక్కొక్కరికి ఒక రకమైన టేస్ట్ నచ్చుతుంది. సో ప్రాసెస్ అయితే ఇదే అనమాట. సో ఇది కూడా వేసేసిన తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకోవటమే. సో నేను దీన్ని వేరే స్టవ్ మీదకి మార్చి ఇప్పుడు ఇక్కడ తాలింపు పెడుతున్నాను అనమాట. సో రెండింటికి ఫ్రెష్ నూనె తీసుకోండి, కాక నూనె తీసుకోవద్దు. అంటే ఐ మీన్ ఆల్రెడీ అంతకుముందు మనం డీప్ ఫ్రైలు చేసిన ఆయిల్ తీసుకోవద్దు, ఫ్రెష్ ఆయిల్ తీసుకోండి. సో ఇప్పుడు దీనికోసం అయితే ముందుగా ఆయిల్లో మామూలు తాలింపు లాగానే ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసాను, ఇంకా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వీలైన ఎక్కువ వేసుకోండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే ఏదైనా మామూలు రోటి పచ్చడైనా బాగుంటుంది, పికిల్ అయినా బాగుంటుంది. సో నాకు మామూలుగా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది, పికిల్స్లో అయినా కానీ లేదంటే మామూలు రోటి చట్నీలో అయినా కానీ నేను అందుకే ఎక్కువ వేసాను. మీరు కూడా ఎక్కువ వేసుకుని ఒకసారి ట్రై చేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు యాడ్ చేసుకోండి. సో మాకు ఇక్కడ ఇప్పుడు కరివేపాకు దొరకలేదు, సో నేను వేయలేదు. సో కరివేపాకు ఎన్హాన్స్ చేస్తుంది అన్నట్టు టేస్ట్ని. సో అయిపోయింది కదా, తాలింపు పెట్టేసుకున్నాను నేను. సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత ప్లాస్టిక్ జార్లో కాదు, గ్లాస్ కంటైనర్లో పెట్టుకోండి, మీకు 10 days వరకు నిల్వ ఉంటుంది. మేక్ షూర్ ఎయిర్ టైట్ కంటైనర్. సో ఇది రెడీ అయిపోయింది. సో నేను ఇది చేసేసరికి నా లంచ్ టైం కూడా అయిపోయింది. సో యాక్చువల్గా ఏంటంటే సాయంత్రానికి అట్లా బాగుంటుంది అనుకున్నాను, కానీ సో నేను తినకుండా ఉండలేకపోయాను అనమాట, అంత రెడ్గా చూసేసి. సో ఇప్పుడు నేను అన్నంతో తినేస్తున్నాను. చట్నీ చాలా అంటే చాలా బాగుంది. సో తినేసిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది, నేను శ్రీని బయటకు తీసుకెళ్ళాలి పార్క్కి. సో నేను శ్రీ వెళ్తున్నాము. సో వెనకాల బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సేమ్ అదే అపార్ట్మెంట్ అనమాట మేము ఉండేది. సో ఇప్పుడు వెళ్తున్నాం మేము. మా సందులోనే పార్క్కి దారి ఉంటుంది అనమాట, గేట్ లాగా. సో చాలా దగ్గర, చాలా అంటే చాలా దగ్గర. సో ఇలా వే ఉంటుంది అనమాట. మామూలుగా అయితే చుట్టూ తిరిగి ఒక 4 సందులు దాటి వెళ్ళాలి, బట్ మా వైపు నుంచి వీధి వాళ్ళందరికీ ఈజీగా ఉండాలి అని చెప్పి ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తారు పార్క్ ఉన్న టైమింగ్లో. సో మనకి ఇక్కడ చక్కగా వచ్చి చూడొచ్చు అనమాట. సో పిల్లలు ఆడుకుంటారు, జారుడు బల్ల, ఇంకా చాలా అంటే చాలా ఉంటుంది. పార్క్ అంతా గ్రీనరీ ఉంటుంది. ఇది వాకింగ్ ట్రాక్ అనమాట. ఇది మనం ఫ్రీగా వచ్చి యూస్ చేసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో ఏంటంటే పార్క్స్ చాలా ఉంటాయి. కొన్ని పార్క్స్ వచ్చేసి 24/7 ఓపెన్ చేసి ఉంటాయి, కొన్నిటికి టైమింగ్స్ ఉంటాయన్నమాట. మ్యాక్సిమం న్యూ టౌన్లో అన్నిటికీ టైమింగ్సే ఉంటాయి. ఇది చాలా పెద్ద పార్క్ అనమాట. నాకు విస్తీర్ణం అది చెప్పడం కరెక్ట్గా తెలియదు, కానీ సో ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. మెయిన్ రోడ్కి ఆపోజిట్లో కూడా సేమ్ ఇదే ఏరియాలో ఇంకో పార్క్ ఉంటుంది అనమాట. కొంతమంది అటు వెళ్తారు, కొంతమంది ఇటు వస్తారు. సో మన ఇంటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడికి వస్తాం. సో అదే అపార్ట్మెంట్లో పైన 4th floorలో లైట్ వెలుగుతుంది కదా, సో అదే మా దేవుడు కదనమాట. సో మీరైతే పార్క్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ కలుస్తాను, ఓకేనా?
ఇంటికి వచ్చేసాము, లైవ్ చేసాము కదా, అప్పుడు చెప్పాను కదా నేను చాక్లెట్ చాయ్ పెడతానని. సో దానికోసం నేను సాస్ ప్యాన్ తీసుకున్నాను, దానిలో 1 కప్పు పాలు తీసుకుంటున్నాను, ఇంకా అరకప్పు వాటర్ తీసుకున్నాను. సో ఇదేంటంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే నాకు సజెస్టెడ్లో వచ్చిందనమాట. సో చూసి ఒకసారి పెడదాం అనుకుంటున్నాను. సో అలాగే ఏకంగా మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియోలో క్లిప్పింగ్ యాడ్ చేసేస్తున్నాను. సో ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. చాక్లెట్స్ బాగా నచ్చేవాళ్ళు, చాక్లెట్ ఫ్లేవర్ ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు బాగానే నచ్చుతుంది చాక్లెట్ ఫ్లేవర్, సో నాకు నచ్చింది. చాక్లెట్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు మాత్రం అస్సలకి ట్రై చేయొద్దు, మీకు నచ్చదు. సో ఇప్పుడు నేను ఏం వేసాను, టీ పొడి పంచదార వేసిన తర్వాత అది మొత్తం పొంగిన తర్వాత అప్పుడు నేను వేసాను కోకో పౌడర్. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు, నేను ఇది యూస్ చేసుకున్నాను. సో ఈ కోకో పౌడర్ వేసిన తర్వాత ఒక పొంగు రానివ్వాలన్నమాట. ఆ కోకో పౌడర్ మొత్తం మనకి చాయ్లో మిక్స్ అయ్యేలాగా. నార్మల్గా మామూలుగానే పంచదార టీ పొడి వేసి పెట్టాను. అవి ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు వేసాను నేను కోకో పౌడర్. సో కోకో పౌడర్ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చక్కగా స్ట్రైన్ చేసుకుని వేడివేడిగా టీ తాగేయటమే. సమ్మర్ కాబట్టి చాలామంది తాగరు అనుకుంటా టీలు. ఇట్లా ఏమైనా డిఫరెంట్గా తాగాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు, మీకు నచ్చుతుంది. డిఫరెంట్ టైప్ అనమాట. ఎలా ఉందంటే చాక్లెట్ తింటూ టీ తాగిన ఫీలింగ్ వస్తుంది అనమాట. టీ పొడి చేదు, కొంచెం చాక్లెట్ లైట్గా చేదు అట్లాగా. సో నేనైతే స్ట్రైన్ చేసుకుని తాగేసాను. సో ఈవినింగ్కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో నేను డిన్నర్ కోసం నేను అనుకుంటున్నాను పుదీనా పులావ్ చేద్దాము అని. సో నేను దీనికోసం పుదీనా మొత్తం నీట్గా వలిచి కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం అంటే కొంచెం అంత వాటర్ పోసి నేను గ్రైండ్ చేసుకున్నాను ఇట్లా పేస్ట్ లాగా. మరీ పేస్ట్ లాగా కాదు, ఇట్లాగా. సో ఇప్పుడైతే కుక్కర్ తీసుకున్నాను. సో కుక్కర్లో కొంచెం అంతా నెయ్యి వేసుకున్నాను. పులావ్స్కి ఎప్పుడు నెయ్యి వేసుకుని బేస్ స్టార్ట్ చేస్తేనే టేస్ట్గా వస్తుంది అన్నది నా ఫీలింగ్. సో దీనిలో మామూలు హోల్ గరం మసాలా ఎప్పుడు లాగానే బిర్యానీ ఆకు, లవంగం, పువ్వు, చెక్క సో వేసాను. వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో కొన్ని అంటే కొన్ని జీడిపప్పు వేసాను, ఇది ఆప్షనల్. సో తింటూ ఉంటే తగులుతూ ఉంటే బాగుంటాయి అన్నట్లు వేసాను. యాక్చువల్గా ఇంట్లో ఉన్నాయి వేసాను, సో అది ఆప్షనల్. సో తర్వాత ఇలాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ నేను పుదీనా మసాలాతో గ్రైండ్ చేస్తాను కాబట్టి ఇంకా వేయలేదు. మీకు ఇంకా స్పైస్ కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను ఆల్రెడీ అందులోనే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాను, సో మాకు సరిపోతుంది. సో నేను దీనిలో వేసాను. ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఇప్పుడు మనం పచ్చివాసన పోయే వరకు ఈ నెయ్యిలో వేయించుకుంటాం అనమాట. సో మంచి అరోమా వస్తుంది. ఎంత అరోమా అంటే అంత అరోమా, సూపర్ అంటే సూపర్. సో దానికోసం సరిపడగా ఉప్పు, కారం, ఇంకా పసుపు వేసాను. సో యాక్చువల్గా గురువారం కదా, సో నేనైతే ఆ రోజు రైస్ ఐటమ్స్ ఏం తినను, ఒక పూటే కదా. సో నాకు ఆకలి వేయలేదు అని నాకేం చేసుకోలేదు అనమాట. కానీ ఆ స్మెల్ అసలు ఎంత బాగా టెంప్ట్ చేసిందంటే అంత బాగా టెంప్ట్ చేసింది. సో మేము పడుకోలేదు 12:30 వరకు. సో నేను 12:30కి లేచి ఒక 2 స్పూన్స్ తిని పడుకున్నాను టేస్ట్ చేయాలి అని. సో అదనమాట. సో అంత బాగుంది. సో అది వేగేసిన తర్వాత మనం వేసాము ఉప్పు, పసుపు, కారం. సో అది మొత్తం వేగిపోయిన తర్వాత మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకోవాలి అనుకుంటే అన్ని గ్లాసులకి ఎక్స్ట్రా ఒక గ్లాస్ అనమాట. అప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాం అనుకోండి, 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. సో అవి వేసి వాటర్ బాగా వేగిన తర్వాత నేను బియ్యం వేసేస్తున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ ఏం వేయట్లేదు, మాకు సోనా మసూరి వచ్చాయి, బాగా సన్నగున్నాయి ఈసారి. సో అవే వేసాను. బాస్మతి రైస్ ఎప్పుడైనా ఒకసారి కానీ డైలీ బేసిస్లో తినడం అంత మంచిది కాదనమాట. సో చూసారా, ఇది మొత్తం మంచిగా గ్రీన్గా మొత్తం ఉడికిపోయింది. సో స్మెల్ అయితే అస్సం ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు అంజన్ వచ్చేసారు. సో వస్తూనే అడిగారు మంచి అరోమా వస్తుంది ఏం చేసావని. సో నేనైతే తనకి సర్వ్ చేసేస్తున్నాను. రైతా చేశాను, రైతాతోటి ఇంకా మార్నింగ్ టమాటా చట్నీ. ఇది దీనికి కాంబినేషన్ కాదు పుదీనా పులావ్కి, కాకపోతే నేను ఆ రోజు చేసినప్పుడు తను లేరు, టేస్ట్ చేయాలి రేపటిదాకా ఎందుకులే అని చెప్పేసి నేను దీనిలోనే టమాటా చట్నీ పెట్టాను. సో తను టమాటా చట్నీ కూడా బాగుందన్నారు, పుదీనా పులావ్ కూడా బాగుందన్నారు.
సో మీరు ఆల్రెడీ వండిన అన్నం ఉంటే కనుక ఆ పేస్ట్ వేసిన తర్వాత మామూలు ఆల్రెడీ అన్నం కూడా వేస్ట్ చేసుకోవచ్చు. సో టైం 9:30, 10 మధ్యలో ఫుల్గా వర్షం పడింది. చాలా అంటే చాలా వర్షం పడింది న్యూ టౌన్లో. సో ఇప్పుడు నేను శ్రీ పడుకోవడానికి మొత్తం దిండులు అన్నీ పెట్టేసి పడిపోకుండా మొత్తం రెడీ చేస్తాను. సో ఇంకా తను పడుకోవడమే అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా రోజు ఉండే పని నాకు శ్రీ పుట్టిన తర్వాత బాటిల్స్ స్టెరిలైజ్ చేయటం. సో ఇక్కడ బాటిల్స్ స్టెరిలైజ్ అవుతున్నాయి, ఇక్కడ మార్నింగ్ కోసం పాలు కాగుతున్నాయి, తర్వాత ఇక్కడ శ్రీ పాల కోసం వాటర్ కాగుతున్నాయి. సో ఇదైతే రోజు ఫుల్గా ఫినిష్ అయిపోయినట్టేనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. చెప్పాను కదా వర్షం పడుతుందని మేము ఫుల్గా కిటికీలు తీసేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.